ప్రారంభమైన తర్వాత అసలు ఇంద్ర డ్రైవ్ ఎలా సాగింది చిన్ని కృష్ణ గారు? ఎందుకంటే ఆ టైంలో మీరు కాశీ షెడ్యూల్ అంతా ఫినిష్ చేసుకుని ఇక్కడికి వచ్చి మ్యాచింగ్ షాట్స్ 7 ఏకర్స్లో చేస్తున్నారు, అన్నపూర్ణ 7 ఏకర్స్లో. నేను అప్పుడప్పుడు 7 ఏకర్స్కి వచ్చేవాడిని అక్కడికి. ఆ కాశీ షెడ్యూల్ అంతా చేసుకుని వచ్చారు. ఆ డ్రైవ్ అంటే జర్నీ చేస్తున్నప్పుడు వన్స్ స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అపశృతులు దొరుకుతూ ఉంటాయి, కొన్ని నచ్చిన విషయాలు ఉంటాయి, నచ్చని విషయాలు ఉంటాయి. దీన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? మీరు ఈ భారతదేశం మొత్తంలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అవును, వాళ్ళ కథలు వాళ్లే రాసుకొని వాళ్లే దర్శకత్వం చేసే కె విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, అలా అటువంటి వారు. బయట వాళ్ళ కథలు తీసుకొని దర్శకత్వం చేసే రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, రవిరాజ పిన్శెట్టి గారు, పినిశెట్టి గారు బయట కథలు తీసుకొని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. వివి వినాయక్ గారు కొన్ని సినిమాలు, వినాయక్ గారు కూడా రాసుకుంటారు. సో వినాయక్ గారు కూడా అది గ్రేట్ డైరెక్టర్ గారు. సో బయట కథలు తీసుకొని దర్శకత్వం చేసే దర్శకుల్లో నాకు దొరికినటువంటి వజ్రము, డైమండు, కోహినూరు అన్నీ కలిపితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ టు ద రైటర్ బి గోపాల్ గారు. అన్డౌటెడ్లీ ఇప్పుడు కూడా మంచి కథ ఇస్తే ఇండస్ట్రీకి చెక్ పెట్టగల రికార్డులు తీయగల దర్శకుడు బి గోపాల్ గారు. సో నో డౌట్ శ్రీకాంత్ గారు, నో డౌట్ రాసుకోండి. సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఒక చిన్న విషయం కూడా రైటర్ రావాలి, రైటర్ చెప్పాలి ఆయనకి అంతే, లేకపోతే యాక్సెప్ట్ చేయడు. అసిస్టెంట్ డైరెక్టర్లు తప్పు చేసినప్పుడు ఏదో చెప్పాడే చిన్ని కృష్ణ అప్పుడు ఏది అది అది తీయండి పిలవండి, వచ్చిందాక ఆగి కారు గీరు బిల్డప్. రచయితకి ఒక చిన్న అహంకారం ఉంటుంది, రచయిత చిన్న యుగో ఉంటుంది అనేది ఆయనకి తెలుసు. మిగతా వాళ్ళకి రచయితకి అహంకారం ఉంది, గింకారం ఉందని దూరం చేసుకుంటే వాళ్ళే పోతారు. కానీ బి గోపాల్ గారికి తెలిసి తీసుకొని చక్కగా చేసే ఒక అద్భుతమైనటువంటి ఒక బంగారు కొండ. కొండకి ఐ లవ్ యూ గోపాల్ అన్న, ఐ లవ్ యూ సో మచ్. సరే, కాశీ షూటింగ్ జరుగుతున్న సమయంలో మొట్టమొదటిసారి కాశీకి వెళ్తున్నారు. అసలు కాశీలో షూటింగు, కాశీలో ఇన్ని రోజులు షూటింగ్ డేసు, వర్కింగ్ డేసు ఇదంతా తెలిసి దత్తుగారు ఏమన్నారు? అసలు మీరు చెప్పినప్పుడు ఈ కాశీ ఎపిసోడ్ దత్తుగారికి ఇదిగారు ఏమనలేదు. కానీ అసలు మీకు ఒక్కటి శ్రీకాంత్ గారు మీకు చిరంజీవి గారి దగ్గర ఒక పెద్ద క్యాన్వాస్ ఉన్నటువంటి ఇంద్ర లాంటి కథ ఓకే అయిపోయిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయగల సత్తా ఉన్న బి గోపాల్ గారు ఉన్నప్పుడు చిరంజీవి గారు సెట్లో ఉంటే ఆయనకి ఎన్ని రంగాల్లో ప్రవేశం ఉంది చెప్పండి? ఎన్ని రంగాల్లో ఆయన చూసుకోగలడు? సాంగ్స్, బీజిఎమ్స్, మ్యూజిక్, ట్యూన్స్, లిరిక్స్, కంపోజింగ్. ఒక పెద్ద నిష్ణాతులైతే ఆయన గురించి ఒక బుక్ రాస్తున్నాను నేను. అది త్వరలో, అది ఇంకో టెన్నిస్ పట్టుద్ది అది కంప్లీట్ కావడానికి. దట్ బుక్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక లైబ్రరీలో పెట్టుకోవాల్సినటువంటి బుక్ అవుతుంది తప్పకుండా. అది నేనే రాస్తున్నాను. అది చెప్పలేదు అన్నయ్య గారికి, ఇంకా అది చూస్తాను. ఓకే. సో ఆయన లాంటి వాడు సెట్లో ఉన్నప్పుడు, ఆయన లాంటి వాడు కథానాయకుడుగా ఉన్నప్పుడు ఆ కథకి మీరు అసలు మిగతా అన్నీ మాకు అన్నీ జరుగుతూ ఉంటాయి, వెళుతుంటాయి, చేస్తుంటాయి. అసలు నాకు అసలు నెగ్లెక్ట్ థింగ్స్ అవన్నీ ఒక్కసారి ఎక్కిందా లేదా ఆయనకి అంతే. ఆయనకి హీరోకి అసలు కాశీలో కామెడీ ట్రాక్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను కెమెరా పెట్టి షూట్ చేసుకొని చిన్ని కృష్ణ కథ ఎలాగైతే చెప్పాడో, ఏ చెప్పాడో అదే దీంట్లో డెలివరీ చేసినటువంటి ఒక మీ తెనాలి మా తెనాలి. సో అట్లా ఆయన అసలు ఏమీ చెప్తాము. ఇక్కడ ఇంద్ర విషయానికి వచ్చేటప్పుడు కూడా మనం గతంలో నరసింహనాయుడు విషయంలో ఏదైతే మాట్లాడుకున్నాం, అసలు ఇంటర్వెల్ వరకు కూడా ఇంద్ర అని టైటిల్ పెట్టి చిరంజీవి గారిని శంకరనారాయణ అని చెప్పి పరిచయం చేసి, కాశీలో పరిచయం చేసి, టాక్సీ డ్రైవర్ అని చెప్పి, ఇక్కడ కూడా ఇంటర్వెల్ వరకు ఫైట్ రాదు, ఒక్క ఫైట్ ఉండదు. అసలు ఎలా, ఏ ధైర్యంతో మీరు మెగాస్టార్ గారిని ఫైట్ లేకుండా ఇంద్ర అని టైటిల్ పెట్టి, అంత క్రితం కొన్ని సినిమాలు అసంతృప్తి పరిచినటువంటి సినిమాల తర్వాత వస్తున్నటువంటి సినిమాలో ఏ ధైర్యంతో, ఏ సాహసంతో మీరు స్క్రిప్ట్ ఇలా డిజైన్ చేశారు చిన్న? అంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ భూమి మీద చలనచిత్ర పరిశ్రమ వరకు మాత్రం కథా వస్తువు అన్నది చాలా ఇంపార్టెంట్ శ్రీకాంత్ గారు. కథా వస్తువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్లు ఏమి డైరెక్ట్ చేస్తారు? కథని. సెట్లు ఏమేస్తారు? రచయిత చెప్పినటువంటి బ్యాక్ డ్రాప్ని. ఓకే. పాట రాస్తారు. ఏం రాస్తారు? సన్నివేశం ఏంటి అని అడిగి రాస్తారు. సన్నివేశం ఇచ్చేది ఎవరు? కథ ఇస్తుంది. కథ రచయిత కదా, కథే ఇచ్చుద్ది సన్నివేశాన్ని. ఈ 24 క్రాఫ్ట్లు 24 అవర్స్ కష్టపడేది ఈ కథని ఎగ్జిక్యూట్ చేయడానికి తప్ప ఇంకోటి ఎగ్జిక్యూట్ చేయడానికి కాదు. కథలో ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సీ అవసరం అవుతుంది అనేది ప్రేక్షకుడు చెప్పాలి మనకి.
కొట్టో అని ప్రేక్షకుడు చెప్పాలంటే కథ డిమాండ్ చేయాలి. అంతేగాని ఫోర్స్ఫుల్గా చాలామంది పెడతారు, పెట్టినవి కూడా కొన్ని ఆడినవి వాటిని ఫాలో అవుతూ పెడతారు. కానీ ద ఒరిజినల్ సోల్ స్క్రిప్ట్ మేకర్స్ అని కొంతమంది ఉంటారు. ఒరిజినల్ సోల్ స్క్రిప్ట్ మేకర్స్, సోల్తో కథ రాసే ఏ రచయిత కూడా ఈ ఫార్మెట్ని 6 ఫైట్లు 6 పాటలు ఫార్మెట్ జోలి వెళ్ళడు. ఎట్ ది సేమ్ టైం అన్వాంటెడ్, నేనే కాదు ఎవరు రాయరు అనమాట, ఎవరు రాయరు పెట్టరు కూడా. ఇప్పుడు సపోజ్ సోల్తో ఇప్పుడు జనరేషన్లో రాసే ఒక దీంట్లో తీసుకుంటే అంటే లేటెస్ట్ జనరేషన్లో సందీప్ పొంగారెడ్డి గారు ఉన్నారు. ఆయన సోల్తో కథ రాస్తారు. ఆయన దాంట్లో మీరు చూడండి అబ్రప్ట్గా మీకు సాంగులు, అబ్రప్ట్గా ఒక ఐటమ్ సాంగులు ఇవేమి ఉండవు అనమాట. రావు. కథలో ఎమోషన్గా వెళుతూ ఉంటాడు, జడ్జిమెంట్ చెప్తూ వెళుతూనే ఉంటాడు అనమాట. సో అట్లా అది అవసరపడిపోతే పెట్టకూడదు. ఇప్పుడు పెట్టలేదు, ఇంకా ఎప్పుడు కూడా నేను పెట్టను. అవసరం పడితే కనుక ఫస్ట్ సినిమా ఓపెనింగే ఫైట్ రావాల్సిన సిచ్యువేషన్ ఉంటే పెట్టాల్సి వస్తుంది. అది స్క్రిప్ట్ అడగాలన్నమాట. అడగాలి స్క్రిప్ట్. అదే